హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్. అండ్ ఈరోజు మనం బిఆర్ ఆడుతున్నాం. అండ్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. ఏంటంటే మనము ఈరోజు ఒక మ్యాచ్ ఆడినాం. అండ్ ఇందాక నేను పోస్ట్ చేద్దాం అనుకున్నాను సిఎస్ఏ అంటే. అయితే నేను ఫస్ట్ మ్యాచ్ గెలిచినాం. అప్పుడు ఏమైందంటే మనం మార్చుకొని మన వాయిస్ వినిపించేటట్టు పెట్టాను. అండ్ ఆ ఆప్షన్ ఎందుకంటే మా డాడీ నేను మా మమ్మీతో నిన్ననే రీసెంట్గా వెళ్ళిపోయింది. సో నేను మా డాడీ ఫోన్లో కంటిన్యూ చేస్తున్నా. అని చెప్పాలంటే సడన్గా పెట్టాలని కొత్త ఫోన్ కదా ఏమైంది పోయింది. అప్పుడు నేను ఆ వీడియో చూడంగానే గుర్తొచ్చింది. అప్పుడు నేను భగవాన్ అనుకుంటాను. ఎందుకంటే 3 మ్యాచ్లు వాళ్ళు గెలిచారు గైస్. ఓడిపోతామన్న టైంలో నేను ఇంకొక అతను కలిసి ఆడుతూ గెలిపించాను. నెక్స్ట్ అప్పుడే నేను గెలుస్తా వచ్చాను. లాస్ట్ మ్యాచ్లో ముగ్గురిని నాకేసి చచ్చిపోయాను. Stay alert. కానీ దిగుడు 500 ఎవరో పెద్ద Capturing the revival point. అండ్ గైస్ నాకు ఒకటి అనిపిస్తుంది, నేను ఆ వీడియో పెట్టాలో వద్దా అని. ఎందుకంటే కష్టం కదా, మళ్ళీ వాయిస్ నచ్చకపోతే మనం చూడండి సబ్స్క్రైబర్స్ మననే తిట్టుకుంటారు. షేర్ అవన్నీ చేయకపోతే చేయండి. అండ్ మనం తొందరగా మన యూట్యూబ్ ఛానల్ ఇంక్రీజ్ చేసుకుంటే నా గేమ్ ప్లే కూడా ఇంక్రీజ్ అవుతుంది. నేను వెళ్తాను. అండ్ చూద్దాం గాయస్ ఏమవుతుందో, ఎవడు చంపుతాడో ఎవడు ఏం చేస్తాడో ఈ బిఆర్లో మాత్రం తెలియదు. అండ్ నాకు ఎందుకు ట్రైనింగ్ పెట్టలేదు, ట్రైనింగ్ 100 kills ఛాలెంజ్. ఓ మై గాడ్. అండ్ బిఆర్లో ఫస్ట్ కిల్ దిగగానే వేస్తే ఆ ఫీల్ మీకు ఎప్పుడైనా కలిగినా కామెంట్ చేసేసింది. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు నాకు కామెంట్స్ పెడితే నేను ఛాలెంజెస్ చూస్తూ ఉంటా. అవి ఫ్రీ ఫైర్లో కానీ లేదంటే నార్మల్గా కానీ. నేను ఇప్పుడు ఊర్లో ఉన్నా. నేను రేపు లేదంటే ఎల్లుండి నుంచి ఈ ఛానల్లో మన ఫ్రెండ్స్ కూడా యాడ్ అవుతారు. ఫ్రెండ్స్ కూడా ఉంటారు, వాళ్ళని నేను ఈ ఛానల్లో యాడ్ చేయదలుచుకున్నాను. సో చూద్దాం. అండ్ ఆ సిఎస్ ర్యాంక్ మ్యాచ్ పెట్టాలో లేదో నాకే తెలియదు గాయస్. అలా తయారైపోయింది మన పరిస్థితి. చూద్దాం. అండ్ నేను అశ్వత్ని అండ్ మన ఫ్రెండ్స్ వచ్చేసరికి హర్ష, ధీరన్ ఇలా ఉంటుంది. చూద్దాం. అండ్ చెప్పాలంటే హర్ష ఆడతాడు గైస్, నాకు ధీరన్ తెలియదు. అండ్ మేము కొత్త క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ ఇది మొన్ననే క్రియేట్ చేసినాం గైస్. ఇది నా అకౌంట్. మొన్నటి దాకా ఆడిందేమో మొత్తం అకౌంట్. నేను మొన్ననే క్రియేట్ చేసిన. అండ్ నేను ఆడు తక్కువ, మా తమ్ముడు ఆడు ఎక్కువ గైస్. అండ్ ఇప్పుడైతే యార్ అండ్ ఇక్కడైతే మనకి గన్స్ ఏం దొరుకుతాయో అన్నీ లాంగ్ రేంజే, షార్ట్ రేంజ్ ఒక్కటి కూడా దొరకలేం లేదు గైస్. అండ్ చెప్పాలంటే నేను లాస్ట్ కిల్ అసలు 3 ఉండే గైస్, దానిలో 2 నాకు వేసేసిన. సడన్గా ఒకటి వచ్చింది గైస్, వాడు వచ్చి ఒక బుల్లెట్ దింపంగానే వాళ్ళిద్దరు డ్యామేజ్ అది కలిపేసరికి పోయింది.
అందుకునే లోపే ఎక్కడో ఇంకా నుంచి కిల్ వేసేసిండు. ఒక కిల్ పడ్డది, ఇంకొకటి అండ్ వాడు రివార్డ్ ఇస్తున్న అన్న టైంలో మేమేం చేసినాం అంటే వాడు ఎవరో తెలియదు అండ్ నేను ఇప్పటి నుంచి మా ఫ్రెండ్స్తో ఆడతా గైస్ రోజుకొక మ్యాచ్. అలానే సండే ఏమన్నా కామెడీగా చేస్తాం గైస్ మా ఫ్రెండ్స్ మేము. ఇట్స్ సండే అండ్ ఇట్స్ సండే కదా వెళ్ళిపోతాం అనుకుంటా గైస్. అండ్ నేను మీకు ఎవరికి తెలియదు అనుకోవడం నేను వాలీబాల్ కోచింగ్ వెళ్తూ ఉంటాను. గల్లీ మా ఫ్రెండ్స్ అందరు ఉంటారు అండ్ సమ్మర్ కోచింగ్ ఉంటుంటారు. ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం బట్ రివైవ్ ఇచ్చేసి, ఎందుకంటే కష్టం కదా గైస్. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ కోసం ఎవ్వరు రారా వస్తారు కదా గైస్. అది ఇప్పుడు వెళ్ళిపోదాం అని చెప్పాలంటే మనమే ద కింగ్ ఆఫ్ దిస్ మ్యాచ్. అండ్ నాకు డౌటే గైస్, ఇందాక నువ్వు బేగాలు వచ్చారు థర్డ్ మ్యాచ్ నుంచి దాంట్లో కూడా ఫస్ట్ ప్లేస్ నేను ఇస్తాం అని చెప్పాలంటే ఇప్పుడు ఓ మై గాడ్ టెన్షన్ ఉంది గాయస్. చెప్పాలంటే నేను మా తమ్ముడు అకౌంట్లో వాడు హీరోయిక్ కూడా వెళ్ళాను గాయస్. నా లాస్ట్ అంటే డైమండ్ 4 అనుకుంటా ఇప్పుడు వెళ్ళాను. అండ్ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను కదా నేను కూడా అనుకుంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్గా పెట్టిన. అండ్ చూద్దాం. అండ్ ఇప్పుడైతే మనము మన వాడెవడో ఎందుకు అక్కడికి వెళ్తున్నాడు. ఓకే నెక్స్ట్ అండ్ అయితే జోక్స్ పెడతాం మీకోసమే. అండ్ ఇక్కడ డోన్ కనిపిస్తుంది. మనం ఇప్పుడైతే పీక్ వచ్చినాం. చాలామంది అంటారు పీక్ వస్తే పీక్ అని వచ్చినట్టే అంటారు. చూసుకుందాం ఏమవుద్దు ఎలా అవుద్దు, కానీ మనం ఇప్పుడు పీక్స్లో ఉన్నాం. పీక్ అండ్ ఏసీఐకి నా ఫేవరెట్ గన్, మా తమ్ముకి ఎస్పీడి డ్రాగన్. అండ్ నేను మధుపెన్నని చూస్తే ఇన్స్పైర్ అయ్యి ఈ వీడియో అండ్ ఇప్పుడు హ్యాట్రిక్. అండ్ ఇక్కడైతే చాలా ఎనిమిస్ ఉన్నారు. మనమైతే వెళ్దాం. ఓ ఇక్కడ వినిపిస్తుంది. అండ్ వెనకాల ఎన్ని ఉన్నాడు. నేను వినిపించేసి ఓ మై గాడ్. అండ్ మన హ్యాట్రిక్ మన పరిస్థితి ఆర్సీబీ అండ్ 4th మ్యాచ్ ఆర్సీబీ ఏమవుతుంది. అండ్ మన ఎస్ఆర్హెచ్ లేకుండా నేను టీమ్స్కి సపోర్ట్ చేసి దాని ఫస్ట్ ప్రయారిటీ. అండ్ చెప్పాలంటే మన గట్టి మీద ఎవరు సపోర్ట్ చేయరు. అండ్ మొన్న ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో గొడవ అయింది మన చాలా ఛానల్స్. అండ్ చెప్పాలంటే మా ఫ్రెండ్ కూడా ప్రణయ్ అని ఒక అతను, ఆయన స్టేడియంకి వెళ్ళాడు గైస్. అండ్ నా కోరిక అంటే నేను ఒకసారి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ హైదరాబాద్ టెస్ట్ మ్యాచ్ డే 4 వెళ్ళాను గైస్. నేను అందులో మనం ఓడిపోయాము. ఎంత కష్టం అంటే చెప్పలేము. అండ్ చూద్దాం గైస్ మన వాళ్ళు ఏం చేస్తారు. అండ్ ఒక్కొక్క నాటకి మెచ్చుకోవాల్సిందే. అండ్ నేను ప్రో లెవెల్లో వేసాను గైస్, ప్రో మోడ్. అండ్ ఎందుకంటే మనం పాత మ్యాచ్లో లో లెవెల్లో పెట్టేసి అంత స్టక్ అయినట్టు అనిపించింది గైస్ ఫోన్ నాకు. అండ్ ఓ పాపం సొమ్మకండి చేతులు నన్నట్టు పాపం వాడు హెడ్ ఇస్తే వీడెవాడో
ఇప్పుడు తెలుస్తుంది మనకి. చూద్దాం గాయస్, చూద్దాం. అండ్ చూద్దాం ఏమవుద్దో. అండ్ ఇప్పుడు మనం నాకు క్రికెట్ అంటే ప్రాణం గాయస్. ఎవరెవరైతే ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ నేను సండే ఎక్స్పెరిమెంట్స్ చేస్తాను గాయస్ మా ఫ్రెండ్స్తో. చూద్దాం. ఈ సండే మాత్రం నేను ఊర్లో ఉన్నాను. అండ్ చెప్పాలంటే నాతో ఎవరు లేరు. నేను మా తమ్ముడే ఎక్స్పెరిమెంట్ చేయడం కష్టం. ఇద్దరితో చేయడం అంటే కష్టం. కానీ నేను చూస్తాను. సమ్మరే కదా, సమ్మర్లో మాకు హాలిడేస్ ఉంటాయి అండ్ టైం పడుతుంది. అండ్ లూట్స్ అండ్ పాయింట్స్ ఎగ్జాంపుల్ మీకు నచ్చిన కానీ కామెంట్ చేయండి. నాకైతే XNBA అనిపిస్తుంది. నాకు ఏమో గైస్, నాకు కొంచెం చెప్పాలంటే నేను ఎక్కువ హెడ్స్ ఏసీతోనే కొడతా గైస్. అండ్ చెప్పాలంటే నా పాత ఫోన్ ఉన్నాయి. అండ్ మీది కంటే అండ్ సిచ్యువేషన్ అది కూడా బాగుంటుంది నా పని వల్ల. మనకి ఇప్పుడైతే 6th కిల్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకి డ్రాప్ అవుతుంది. ఎవరైనా ఎండిస్తుంటారో లేదో కానీ డ్రాప్ దగ్గర అయితే 4x మనకి. ఇక్కడ గన్స్ చక్కగా లేదు. ఓహో, మనం కార్ వేసుకొని వెళ్దాం అండ్ చూద్దాం. వెనకాల అందరు ఎనిమిస్ ఉన్నారు. మళ్ళీ కార్లో వెళ్ళచ్చు. మా తమ్ముడు చంపగలుగుతాడు అనుకుంటే మీరు బులి షీట్ వీడు పవర్ యూజ్ చేశాడు. మళ్ళీ నో, వాట్ హ్యాపెన్ టు హిమ్? అంటే ఎవరు వీడు? పవర్ ఈ పవర్ గురించి మేము ఆ క్యారెక్టర్ చాలా టైమ్స్ పెట్టుకున్నాం కానీ ఆ పవర్ మేము అక్కడ రాలేదు ఎప్పుడు. ఎందుకు? అర్రే మిస్ అయినట్టు యువాలు వేసుకుంటా. ఆయన నాక్ వేసినా కూడా మనకే బొక్క పడ్డది. రివైవ్ ఇచ్చుకో 1200 ఉంది. అండ్ గైస్ మన దాంట్లో వీడు 1 కిల్ అండ్ 1 మై 7 మెంబర్స్. అండ్ మనమున్న అయిపో గైస్ ఆ 7 మెంబర్స్లో 6 మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు. అండ్ దానిలో వీడు 5 మెంబర్స్ని వేయాలి. అదొకవేళ టీం అయితే వీడు చచ్చాడే. అదే సింగిల్స్ అనుకోండి ఏం కాదు. సింగిల్స్ డబల్స్ అయితే ఏం కాదు. అండ్ ఇక్కడ ఫైనల్ ఫైట్. ఇంకా వీడు 4 మెంబర్స్ని వేయాలి. వాళ్ళ టీమో సోలోనో డిఓ తెలియదు గైస్. టీం అయితే చచ్చాడు. టీం అయితే 1%. ఒకసారి నాకు నేను నార్మల్ నూబ్ ప్లేయర్ రివైవ్ ఇస్తలేదు. 4 ఎస్కే బాయ్ టీం వచ్చారు కదా. అండ్ నేను మా తమ్ముడు అంటే మా అన్న ముందు చేస్తాడు. నేను ఇంకా నుంచి ఇస్తున్నా. అయినా వాడు ఇద్దరు పోయింది. సింగిల్స్ ఉన్నారు. అందరు సింగిల్స్ ఉన్నారు గాయస్. ఇద్దరిని ఇస్తే మ్యాచ్ అవ్వదు బోయా. అండ్ మనం ఎందుకు చూస్తున్నామంటే బ్యాక్ పోయినామంటే మనకి ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో ఎవరికి తెలియదు కదా. మనకైతే ప్లస్ అవుతుంది. నేను 6 కిల్స్ వరకు వేసిన. అండ్ మనకు 6 కిల్స్
మనం గ్రేట్ గాయ్స్ 6 కిల్స్ వేసి ఓడిపోయాం. వాడు దాక్కుని కొట్టిన అన్ని అండ్ ఒకరి తర్వాత ఒకరు గాయస్ 1 man ఫైట్ అండ్ సింగిల్ అందరు సింగిల్స్ వీడు కూడా పోతాడు అనుకుంటా గాయస్, నాకు అనిపిస్తుంది. వీడియో గెలవచ్చు కూడా చెప్పలేం. ఈసారి పీక్లో ఫైట్ ఉంటుంది. పీక్లో ఎవరు పీక్తారో ఎవరు ఉంటారో తెలియదు, కానీ మనకి రెండు వీడు కొడుతున్నాడు అండ్ బూయా అని ఎవరికో తెలియదు. అండ్ చచ్చాడు వీడు ఎవడు. వాడేవాడు పక్క నమస్కారం, థ్యాంక్ యూ. మన టీం కాదు, మనకి ఎంత ప్లేస్ అవుతుందో 46. థ్యాంక్ యూ గాయస్. అండ్ ఈరోజు చూద్దాం గైస్ మనకేమవుతుంది. సో స్టే ట్యూన్. అండ్ మన అమౌంట్ ఇంకా డౌన్లోడ్ కాలేదు, అది రేపు అవుతుందో తెలియదు. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో బాయ్ బాయ్, రేపు ఇంకో వీడియోతో కలుసుకున్నాను.